అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న రేషన్ బియ్యాన్ని నర్సాపూర్లో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మహారాష్ట్రలోని గోండియాకు లారీలో గుట్టుగా తరలిస్తున్న సుమారు 350 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం నర్సాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశ్వర ఆదేశాలతో పక్కా నమ్మదగిన సమాచారంతో దాడులు జరిపించి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని స్వాధీనం చేసుకుని బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నరసింహులు విచారణ నిమిత్తం లారీని లింగాపూర్లోని తిరుమల ఆగ్రో మిల్లుకు తరలించారు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టు తేలాల్సిందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం, ఇన్స్పెక్టర్ నరసింహులు, నర్సాపూర్ ఎస్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బియ్యం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత స్థానిక మా పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తూ మా ఇక్కడ ఏది తిరుమల రైస్ మిల్ లింగపూర్లో భద్రపరచుటకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాం. రైస్ మిల్ భద్రపరిచి వాళ్ళ నుంచి రిసిప్ట్ తీసుకొని రైస్ మిల్ ఓనర్ నుంచి రిసిప్ట్ తీసుకొని ఈ కేసు పూర్వార్ధనాలు మొత్తం తేలే వరకు ఆ రైస్ను భద్రపరచుటకు వాళ్ళని కోరుతూ వాళ్ళ నుంచి రిసిప్ట్ కాపీ తీసుకొని పై అధికారులకు మళ్ళీ ఫైల్కు ఎఫ్ఐఆర్కు సమర్పిస్తాము. ఇది మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మన స్థానిక పోలీస్ స్టేషన్ వారు పోలీస్ సిబ్బంది తనిఖీల నిమిత్తము తనిఖీ చేయగా తగిన సమాచారం మేరకు 7 తారీఖు నాడు సాయంత్రం 7:30 పీడిఎస్కు అనుమానాస్పదంగా లారీ పోతుందా ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చినందున పోలీసు వారు చేజ్ చేసి స్థానిక ఎస్ఐ సిబ్బందితో పట్టుకొని ఆ రోజే సాయంత్రం నైటు జిల్లా వ్యవసాయ పౌర సరఫరా డిఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇన్స్పెక్టర్ నేను కాటి నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారిని పోయి చూసి ఏంది అని చూడు అని చెప్పి ఆ రోజు నైట్ కాకుండా మార్నింగ్ వచ్చి పట్టెడి మార్నింగ్ వచ్చి ఆ రైసు డ్రైవర్ను విచారణ చేయగా రైసు మాత్రము పీడిఎస్ రైస్ ఉండి వివిధ రంగులలో స్థానిక బియ్యం ఉండి అవి పీడిఎస్ రైస్ అంటే రేషన్ కార్డుకు సంబంధించిన బియ్యము తేలి ఆ బియ్యంను సంచులలో నింపి పంపిస్తుంటే డ్రైవర్ గారిని ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర గోండి తీసుకుపోతున్నా అని సమాచారం ఇచ్చిండు. మిగతా ఏంటిది బియ్యం ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడి ఓనర్ ఎవరు, అమ్మిన ఆయన ఎవరు, కొన్నోళ్ళు ఎవరు అని అడగగా ఇలాంటి సమాచారం నాకు తెలియదు అని చెప్పిండు. కానీ ఇట్లాంటి సమాచారం ఇవ్వనందున ఆ రోజు ఇలాంటి పేపర్లు కానీ ఏమి ఇవ్వనందున ఆ రోజు శనివారం నాడు మేము కేసు నమోదు చేయలేదు. తిరిగి మళ్ళీ వాళ్ళ ఓనర్తో మాట్లాడి చేయించి ఈరోజు అనగా 13/8 ఈరోజు ఉదయం నుండి సరైన సమాచారం స్వీకరించి ఈ రోజును పంచనామా నిర్వహించి పీడిఎస్ బియ్యంను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం.